వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఎస్వీఆర్ అకాడమీలో మనం టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నాం. అది మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. ఒకసారి మీరు రాసిన తర్వాత దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ వాటిని సరి చేసుకొని మళ్ళీ టెస్ట్ని రీఅటెంప్ట్ చేస్తూ ఉండండి. ఎనీవే, అయితే ఇప్పుడు టెస్ట్ సిరీస్ కంటిన్యూ అవుతూ ఉంది. అయితే ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకున్నారో లేదా ఎస్వీఆర్ అకాడమీ స్టూడెంట్స్కి మేము ఆల్రెడీ ప్రొవైడ్ చేసాం, వాళ్ళందరూ కూడా ఆ టెస్ట్ సిరీస్ చూడండి. ఎన్నిసార్లైనా ఎప్పుడైనా ఏ విధంగా అయినా మీరు రాసుకోవచ్చు. దాంతోపాటు నేను టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఒక టెస్ట్ పెట్టిన తర్వాత ఇంకొక టెస్ట్ వచ్చే లోపల ఆ ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా మీకు వచ్చేస్తుంది. సో దాని నుంచి మీరు కరెక్షన్స్ చేసుకుంటూ ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఒక టెస్ట్ నేను కింద ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన 4 సబ్జెక్టులు ఉన్నాయి మనకి. ఒక్కో సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క 5 MCQస్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. శాంపిల్ MCQస్ అనమాట, శాంపిల్ టెస్ట్ ఇది. ఎందుకు ఈ శాంపిల్ టెస్ట్లు నేను కండక్ట్ చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ MCQస్తో. ఈ శాంపిల్ టెస్ట్ రాసి చూసుకోండి. ఎవరైనా మీరు టెస్ట్ సిరీస్ కొనకపోయినా కానీ, లేకపోతే ఎస్వీఆర్ అకాడమీ స్టూడెంట్స్ కాకపోయినప్పటికీ, లేదా ఎస్వీఆర్ అకాడమీ స్టూడెంట్స్ అయినా టెస్ట్ సిరీస్ కొనవాలని జస్ట్ వీటిని రాసి చూసుకోండి. దీన్ని బట్టి మీరు ఎక్కడున్నారు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో అంటే ఈ టెస్ట్ అనేవి ఎలా ఉంటాయంటే, సో యూపీఎస్సీ స్టైల్లో ఉంటాయి. ఎందుకంటే మనకి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తారు కాబట్టి మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేసేవి ఎలా చేయాలని అర్థం. ఈ టెస్ట్ మీరు శాంపిల్ రాసి చూస్తే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నాను. ఈ శాంపిల్ కనుక మీరు రాసి చూస్తే సో ఆటోమేటిక్గా మీరు ఏ విధంగా ఎక్కడున్నారు అనేది మీరు మిమ్మల్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఈ టెస్ట్లు మనం గమనించినట్లయితే స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత వీటిలో కరెంట్ అప్డేట్స్తో లింకేజ్ ఉంటుంది. దాంతోపాటు సిలబస్ పూర్తిగా కవర్ అయ్యేలాగా ఉంటుంది. అండ్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయ్యేలాగా ఉంటుంది. సో ఏ స్టాండర్డ్లో మనల్ని అడుగుతారో ఆ స్టాండర్డ్ కన్నా ఎక్కువ చదవటం మనం మంచిది. ఎందుకంటే ఎక్కువ చదివినప్పుడు మాత్రమే లో స్టాండర్డ్లో ఉన్నాయి కూడా మనం ఈజీగా చేయగలుగుతాం అనమాట. అందుకనే మిమ్మల్ని మీరు ఆల్రౌండ్గా చెక్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ నేను 20 MCQs ఇస్తున్నాను ఈ శాంపిల్ టెస్ట్లో. ఈ 20 MCQస్లో కనీసం 50% కనుక మీరు చేయగలిగితే మీరు కన్ఫామ్గా గ్రూప్ 2 మెయిన్స్ క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ చేయలేకపోయారు అయినా కానీ ఇబ్బంది ఏం లేదు. జస్ట్ మళ్ళీ మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకోండి. మీరు ఎక్కడున్నారు, మీరు ఏంటి అనేది చూసుకోండి, సరిపోతుంది. థ్యాంక్ యూ.